ఈరోజు ఈరోజు ఒక సిఐ గారు ఒక పోస్ట్ పెట్టారు వాట్సాప్లో. పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కదా, 2వ తరగతి 3వ తరగతి నుంచి వెళ్ళి 10th లోపల పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు ఇట్లా జుట్టు పెంచుకొని ఇట్లా ఇప్పి కటింగ్ చేసుకొని ఇట్లా పోతూ ఉంటే, ఇది ఎందుకు మంచిగా రండి, సిస్టమేటిక్గా రండి, మీరు ఒక సిస్టమ్గా రండి అని ఒక టీచర్ అడిగితే, ఆ టీచర్ను వీళ్ళు బెదిరించుడు పొరగండ్రు. టీచర్ను కొడితే తల్లిదండ్రులకు పోయి చెప్పుడు, ఆ తల్లిదండ్రులు మళ్ళీ వచ్చి టీచర్ను తిట్టుడు. అంటే ఎంత సిస్టమేటిక్. ఇప్పుడు ఈ పిల్లగాళ్ళను కొట్టండి వాళ్ళు చదవరు, ఇట్నే జంగిలిగా తయారయ్యే వాళ్ళు గూండాలు, రౌడీలు, రోడ్డు మీద ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, జేబ్ కటింగ్లు, అమ్మాయిలు చిట్ చేసుడు, ఇది జరుగుతూ ఉంటుంది. పిల్లలను సిస్టమేటిక్ చేయకపోతే ఇదే జరుగుతూ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు ఒకటే దయచేసి చెప్తున్నాను, మీ పిల్లలను టీచర్లు కొడితే మీరు పోవద్దు. మంచిగానే కొట్టిర్రా భయ్, మీరు చదవకుంటే కొడతారు, మీరు సిస్టమేటిక్ లేకుంటే కొడతారు, అంతే. మీరు రాము అని చెప్పాలి, అప్పుడు వీళ్ళు సిస్టమ్ తయారవుతారు. లేకపోతే దొంగలు తయారవుతారు పిల్లలు. మీ తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా నేను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్కి వెళ్ళి టీచర్ని అడగద్దు. ప్రతి ఒక్కటి టీచర్ ఇట్లా కొట్టగానే మీరు ఉరుకుతారు, ఊరికి వాళ్ళని తిడుతారు. మీరు వాళ్ళని తిడితే టీచర్ ఏం చెప్తారు, మిషన్ చదువుకోలేకపోతే అంటాడు. అందుకే మీరు ఇది మానుకోవాలి. ఎందుకంటే మనలో కొట్టలేదు టీచర్లు, 10 నిమిషాలు లేటు పోయినా కూడా కొట్టేది, అటెండెన్స్ లేకున్నా కొట్టేది, చదవకున్నా కొట్టేది. కటింగ్ సిస్టమేటిక్ ఇట్లా చిన్నగా వేసుకోవాలి కటింగ్. వాడు కూడా ఇంతసేపు జుట్టు వేస్తూ ఉన్నాడు, ఇంత ఇట్లా ఇప్పి కటింగ్ వేస్తూ ఉన్నాడు, ఇటువంటి చేస్తూ ఉంటే ఇప్పుడు టీచర్ ఆయన సిఐ ఏమంటాడు, సిఐకి ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదు. మీరేం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పోయి. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ తిరగలేక చేస్తారు చిన్న చిన్న ఈసోటి కేసులలో. వాళ్ళకున్న సమస్యలు పెద్ద ఉంటాయి టీచర్ పోలీసులకు చిన్న చిన్న కొడుకును కొట్టితే కూడా వాడు తండ్రి పోయి సిఐకి కంప్లైంట్ ఇచ్చిండు. ఇదంతా జరిగేది కాదు, వాళ్ళు చదవరు. మీరు ఇట్లనే చేసిరనుకో, వాడు కొడుకు జూలైగా తయారవుతాడు, వాడు చదవడు, రోడ్డు మీద కత్తాడు, వాడు రవిడేనో అమ్మాయిలను చీట్ చేసుడు, ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లో టీచర్ కొడితే, టీచర్ ఎప్పుడైతే కొడతాడో నీ కొడుకు బాగుపడతాడు. నువ్వు టీచర్ ఎందుకు కొడుతున్నావు అని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు దగ్గరిపోతే వాళ్ళేం చెప్తారు, టీచర్ నీ ఇష్టం చదువుకోలేకపోతే అంటారు. టీచర్లు చదువు చెప్తారు, జ్ఞానం నేర్పుతారు, మంచి రూట్లో పోవాలని చెప్తారు, ఇలా చేస్తారు. అందుకే చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కొడుకును కొడితే మీరు పోలీస్ స్టేషన్ పోవద్దు. బాగా కొడితే, సార్ కొంచెం బెదిరించాను సార్, కానీ మీరు కొట్టకూడదు సార్ అని ఇట్లా రిక్వెస్ట్ చేయండి. కానీ మీరు పోయి ఆ టీచర్ మీద దబాయించి టీచర్ని కొట్టేందుకు పోయి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళకు వేరే సమస్యలు ఉంటాయి. ఈ చిన్న చిన్న దానిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు టైం సరిపోదు. వాళ్ళకు కోపం వచ్చిందనుకో వాళ్ళు తీసుకుపోయి కొడతారు పోలీస్ స్టేషన్. వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి చెప్తారు. ఇప్పుడు టీచర్లు పోయి చెప్తారు, టీచర్లు కంప్లైంట్ ఇస్తారు పిల్లగాని పేరు మీద. ఆ పిల్లగాని తీసుకుపోయి లోపల తెచ్చి కొడతారు. అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా. అందుకే పిల్లలకు చెప్తున్నా, దయచేసి చెప్తున్నాను, మీరు మంచిగా చదువుకోండి. మీరు స్కూల్లో జరిగింది మీ తల్లిదండ్రులు చెప్పకండి. మీకు టీచర్ మీకైనా కక్షనా, టీచర్ మీకైనా శత్రువా, మీకు విద్య నేర్పే గురువు ఆయనే. అందుకే మీరు టీచర్ల మీద కాంప్లైంట్ ఇచ్చి మీరు బదనం కాకుండా మీ చదువు మీ క్యారియర్ను నాశనం చేసుకోకుండా, నేను చెప్పేది ఒకటే తల్లిదండ్రులకు పిల్లలకు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇంటికాడ చెప్తే బాగా దెబ్బలు కొట్టిండుకో పోయి ఇంకోసారి కొట్టకుండా సార్ అని మెల్లగా మందలించాను. కానీ మీరు ఇలా చేస్తూ ఉంటే, సిఐ కూడా ఇప్పుడు చెప్పాడు, నాకు ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు ఇలా జరుగుతుంది, మీరు ఒకసారి యూట్యూబ్లో మాట్లాడండి ఇట్లా అని చెప్పండి. ఇది సంగతి. దయచేసి చెప్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలు మంచిగా చదువుకోండి. మీరు అది టీచర్ల మీద ఏదో ఒకటి ఉన్నది చెప్పకుండా మీరు ఒక పొలగాడు అతనే కర్రతను కొట్టుకొని నాకు టీచర్ కొట్టి అని చెప్పాడు కొంతమంది. అది కూడా నాకు టీచర్ చెప్పింది, ఒకటి జరుగుతుంది సార్ అని. వాళ్ళకి ఏం చెప్తాం మనం. అందుకే మీరు మంచిగా చదువుకుంటేనే మీరు ఫ్యూచర్ అంతా మంచిగా ఉంటుంది. లేకపోతే రౌడీనో గీడనో అవుతాడు, వాడు రోడ్డు మీదకి వస్తాడు. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండే, వాడికి ఇట్టనే, వాడు ఇప్పుడు కూడా రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాని మీద 10 రూపాయలు అనుకొని. ఎందుకంటే కష్టం చేయండి. నీకు ఒకవేళ బిజినెస్ ఉద్యోగాలు రాకపోతే బిజినెస్ చేసుకోండి, ఒక కిరాణా షాప్లో జీతం ఉండండి, ఒక గ్యాస్ కంపెనీలో ఉండండి. కానీ ఈ రోడ్డు మీద తిరగకుండా చదువుకున్న కూడా చెప్తున్నా. అందుకే మీరు దయచేసి చెప్తున్నా, తల్లిదండ్రుల మాట వినండి. కానీ ఎంతవరకు వినండి, మీరు అన్ని అబద్ధాలు అని చెప్తా ఉంటే వాళ్ళు పాపం వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బాధ అవుతాడు మిమ్మల్ని కొడితే. అందుకే మీరు ఆలోచించుకొని ఒకటే
ధర్మం న్యాయంగా నడవండి. మన సనాతన ధర్మం, మన భారతదేశం ఇప్పుడు కుంభమేళ ఎంత నడుతుందో చూడండి, అది కూడా ఒకసారి ఆలకించండి, చూసి మీరు ముందుకు పోండి. జై హింద్.